What, Mr. Rangaswamy? Yes, sir. Tell me, sir. What happened? Nothing, sir. Come, we'll go. ఆత్మ చేరవలసిన చోటుకే చేరింది. ప్రతిమ దొరకవలసిన మనిషికే దొరికింది. ఇక పూర్ణిమ ఆత్మ గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. ఆత్మ విడుదలైందని తెలిసిన తర్వాత ఆ కాలనేత్రుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. తన శక్తితో నర్మదను వశం చేసుకొని ఆమె ద్వారా పూర్ణిమ ఆత్మను కనుక్కోవడానికి దృష్టిని కేంద్రీకరిస్తాడు. అంటే నర్మదని మనం ఇక అనుక్షణం కాపాడుకోవాలి. అవును, నర్మదని ఇంతవరకు చూసుకునే దానికంటే ఇకపైన ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. దుష్టశక్తులు నర్మదని ఏమీ చేయలేకపోయినా నర్మద తనకు తానుగా చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. నర్మద్తో పాటు ఎవరినైనా ఉంచుదామా? అవసరం లేదు. తనకు తానుగా సహాయం కోసం వెతుక్కుంటూ వచ్చే సమయం వస్తుంది. అప్పటి వరకు తన ప్రవర్తనని గమనిస్తే చాలు. నీ పైన నర్మద అలిగి ఉండడం వల్ల ఆ పని భైరవే చూసుకుంటుంది. మాంత్రికుడి శక్తి తగ్గించడానికి పూర్ణిమ తమ్ముడు రామానుజాన్ని పంపిద్దామా? జరిగేది జరగబాదు. ఇప్పటికే అతను మొదటడుగు వేశాడు. మనం ఇక్కడికి దేనికొచ్చాం? సిద్ధురాల గురించి మనం పేపర్లో ప్రకటన ఇచ్చాం కదా, దాని గురించి ఒకరు ఫోన్ చేశారు. అందుకే చూడ్డానికి వచ్చాం. నమస్కారం అండి. నమస్తే. నేను రామానుజంని. ఓ, ఆ మూగపిచ్చి దాని గురించి పేపర్లో ప్రకటించింది మీరేనా? అవునండి. ఆ, రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. ఇన్ని రోజులుగా ఆమె గురించి డైలీ పేపర్లో ప్రకటన ఇస్తూనే ఉన్నాం. మొదటిసారిగా ఆమె గురించి మీ దగ్గర నుండే రెస్పాన్స్ వచ్చింది. అందుకే మీరు ఫోన్ చేయగానే ఏ మాట వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ వివరాలు చెప్పండి. ఆవిడెక్కడ చూశారు? భైరవ్ కొన వెళ్లే దారిలో ప్రసన్న వెంకటేశ్వరుడి గుడి ప్రాంతంలో చూశాను. మేం ప్రకటనిచ్చిన ఆవిడ, మీకు కనిపించిన ఆవిడ ఒక్కరే అని మీకెలా అనిపించింది? ఆవిడ చూడ్డానికి పిచ్చిదాన్లా ఉన్నా ఆవిడ ముఖంలో ఒక తేజస్సుంది. ఆవిడ మొగదాన్లా అనిపించినా ఆవిడ మాటల్లో గూఢార్థం ఉంది. ఈ విషయం గురించి మా భార్యాభర్తలం కూడా మాట్లాడుకున్నాం. అందుకే ఈ ప్రకటన చూడగానే ఆవిడ గుర్తుకొచ్చి మీకు ఫోన్ చేశాను. మీరు మాకింకో సహాయం చేయగలరా? చెప్పండి. ఇప్పటి వరకు ఆవిడ గురించి వినడమే తప్ప చూసింది లేదు. మీరొక్కసారి మాతో వచ్చి ఆవిడ్ని చూపించగలరా? అది ఏం లేదండి, మనం ఒకసారి ఒక పిచ్చిదాన్ని చూసాం కదండి.
ఆవిడ గురించి పేపర్లో ప్రకటన ఇచ్చారు. అది చూసి నేనే వీళ్ళకి ఫోన్ చేశాను. ఆవిడ గురించి ఎందుకు ఆరాలు తీస్తున్నారు? ఒక ముఖ్య దైవ కార్యం గురించి ఆవిడకే తెలుసు. అది ఆవిడ ద్వారానే తెలుసుకోవాలి. అందుకే ఆవిడని వెతుకుతున్నాం. ఆవిడ రూపం మాకు తెలీదు కాబట్టి తెలిసిన సుధగారిని వచ్చి చూపించమన్నాం. మ్మ్. వచ్చిన వాళ్ళకి కాఫీ ఏదైనా ఆ, ఇచ్చావా? పర్వాలేదండి, పర్వాలేదు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఆమె మోగది అంటున్నారు, నాలుక లేనిది అంటున్నారు, ఆమె ద్వారా తెలుసుకోవాలి అంటున్నారు. ఎలా తెలుసుకుంటారో? చూడ్డానికి మూగదానిలాగే ఉన్నా ఆమె మాట్లాడుతుంది. ఆమె మాటలు వినగలిగిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. అంతం కాదు, ఆరంభం. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.